చదివింది ఇంజనీరింగ్, పట్టింది తుపాకీ. నంబాల కేశవరావు ప్రస్థానం ఇది. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా నక్సలైట్ అగ్రనేత నంబాల కేశవరావు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నక్సల్స్ ఏరివేతలో ఇదొక విజయంగా పేర్కొంది. ఇంతకు ఎవరి నంబాల కేశవరావు అనే చర్చ మొదలైంది. ఆయన స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జియన్నపేట. 1995లో జన్మించారు. వరంగల్లోని రీజనల్ ఇంజనీరింగ్ కళాశాలలో సీటు రాగా ఇంజనీరింగ్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. 1987 బస్తర్ అడవుల్లో ఎన్టీటీఈ మాజీ సైనికుల వద్ద శిక్షణ పొందారు. ఆయనకు గెరిల్లా యుద్ధం, ఐఈడీ పేలుడు పదార్థాల వినియోగంలో సిద్ధహస్తుడు. 2019 గచ్చిరౌలీలో 15 మంది పోలీసుల మృతికి నంబాల సూత్రధారి. 2018లో గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత తన పేరును బసవరాజ్గా మార్చుకున్నారు. ఆయన 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది సిఆర్పీఎఫ్ జవాన్ల మృతి ఘటనకు సూత్రధారి. విశాఖ మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో కేశవరావు సైతం ఒకరు. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతిగాను పనిచేశారు.